ప్రైజ్ లార్డ్ సింగర్ సిస్టర్, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యం ఏమిటమ్మా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా యొక్క సాక్ష్యము 2 సాక్ష్యాలు ఉన్నాయి యాక్చువల్గా నేను చెప్పాలనుకుంటుంది. ఒకటి, నేను 2022లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను 2022లో. సో అప్పుడు నాకు ఐ వాస్ ప్రెగ్నెంట్ ఎట్ దట్ టైం. అప్పుడు నేను 4th మంత్ ప్రెగ్నెంట్. సో నేను స్కాన్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పిందంటే బేబీ ఆల్రెడీ చనిపోయింది అని చెప్పారు. సో నేను అప్పుడు అన్నకి, అంటే మా సిస్టర్కి చెప్తే, మా సిస్టర్ ఒకసారి అన్నతో మాట్లాడు, ప్రేయర్ చేయించు, అన్న ప్రేయర్ చేస్తే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి, దేవుడు అన్న ద్వారా ఎంతో మందిని హీల్ చేస్తున్నారు, సో నీ ప్రాబ్లం కూడా ఒకసారి అన్నకి చెప్పు అనేసి అంటే, నేను అన్నకు కాల్ చేశాను. అన్నకు కాల్ చేస్తే అన్న నాకు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి ఓకే వెయిట్ చేద్దామమ్మా, ఒక 2 డేస్, దేవుడు నాకు ఒక 2 డేస్ వెయిట్ చేద్దామని చెప్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. కానీ అప్పటికి డాక్టర్స్ ఏమన్నారంటే లేట్ అయిపోయింది, సో మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటే అది అబార్ట్ చేశారు నాకు. తర్వాత అన్న అన్నాడు, సరే దేవుని చిత్తం ఇంకేదో గొప్పగా ఉండుంటదమ్మా నీ పట్ల, అందుకనే ఈ విధంగా జరిగి ఉంటది అని చెప్పేసి అన్నాడు. తర్వాత నేను మళ్ళీ అన్నకి ప్రేయర్లో జాయిన్ అయినప్పుడు అన్న నాకు ప్రాఫెసీ రిలీజ్ చేసిండే, నీకు ట్విన్స్ పుట్టబోతున్నారు, ఇప్పుడు ఏం బాధపడకు, దేవుడు నీకు డబుల్ బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నారు త్వరలో, వితిన్ 6 months అని చెప్పారు. అన్న చెప్పిన విధంగానే 6 months కంప్లీట్ అయ్యేలోపే నేను కన్సీవ్ అయ్యాను మళ్ళీ విత్ ట్విన్స్. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ నౌ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ 1 boy and 1 girl. దేవునికే మహిమ కలుగును గాక. ట్విన్స్ చూపెట్టు. యా, ఎంత చక్కగా ఉంది, నేను చూసాను నేను కరీంనగర్లో. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బాబువా? బాబు అన్న, పాప లోపల. ఓకే అన్న ఒక్క నిమిషం. ప్రైజ్ లార్డ్. చూడండి, ఫస్ట్ టైం అబార్షన్ అయింది, డిసప్పాయింట్ కాలేదు, ప్రభుత్వం పట్టుకుంది, దేవుడు డబుల్ ధమాకా ఇచ్చిండు. ట్విన్స్ చక్కగా ఉందని నేను చూశాను నిన్న కరీంనగర్లో. చెప్పమ్మా, ఇంకో సాక్ష్యం ఏంటి చెప్పమ్మా. పాప. ప్రైజ్ లార్డ్. ఇద్దరు ట్విన్స్. ఇంకా పక్క పక్కకు పెట్టండి అమ్మా. చూడండి, అమ్మా సో నైస్. ట్విన్స్. యా, ఇంకో సాక్ష్యం ఏంటి చెప్పమ్మా. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నిన్న మేము ప్రేయర్ లో జాయిన్ అయ్యాం కదన్నా, కరీంనగర్ ప్రేయర్ మీటింగ్ వచ్చాము. సో మా బాబు ఇప్పుడు వాళ్ళకి 11 months, 4 days నుంచి అసలు అన్నం తినట్లేదు అన్న. అంటే రీజన్ ఏంటో తెలియట్లేదు. నేను 1 minute, నిన్న నేను చెప్పాను కరీంనగర్ మీటింగ్లో, ఎవరో ఉన్నారు వారికి ఆకలి అవుతలేదు, సమ్ డేస్ నుంచి ఎవరికి ఆకలి అవుతలేదు, తినాలనిపిస్తలేదు అని చెప్పినప్పుడు సింధుజ వాళ్ళ మదర్ బాబుని తీసుకొని వచ్చింది అక్కడికి స్టేజ్ మీదకి. ఇజ్ ఇట్ కరెక్ట్? అవునన్నా. నేనేం చెప్పాను, ఈరోజు రాత్రి రేపు మార్నింగ్ లో తింటాడని చెప్పాను, పాలు తాగుతాడని చెప్పాను. అవునన్నా, చెప్పండి అమ్మా. అన్న నైట్ 4 days నుంచి అసలు ఫుడ్ తినని బాబు, మీరు ప్రేయర్ చేసి ప్రాఫెసీ రిలీజ్ చేసినాక దేవుడు అద్భుతంగా కేడెన్ని ముట్టి స్వస్థపరిచారని నమ్ముతున్నామన్న. నైట్ మేము ఇంటికి వచ్చినాక కొద్దిగా చపాతీ తిన్నాడు అన్న. అంటే ఫస్ట్ కొద్దిగా రిజెక్ట్ చేసిండు, తర్వాత హీ స్టార్టెడ్ ఈటింగ్. తర్వాత ఈరోజు మార్నింగ్ ఫస్ట్ పెట్టినప్పుడు ఉంచేసిండు, కానీ తర్వాత నుంచి తింటున్నాడు అన్న. ఇప్పుడు మధ్యాహ్నం తిన్నాడు, నైట్ కూడా తిన్నాడు. చూసారా చిన్న బాబు. అవునన్న. హౌ ద గాడ్ ఈస్ డూయింగ్ ది మిరాకిల్స్. ఇక్కడ కేవలం విశ్వాసం, ఇక్కడ ఓన్లీ ఫెయిత్, నాలో ఏం లేదు. ఆమె విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు జరిగినాయి. దీని అంతటికి కారణం ఎవరు తెలుసా? సింధుజ వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రేయర్లో జాయిన్ చేసడం వల్ల సింధుజ ఎన్నో ఆత్మలను రక్షించింది.
ఆ బిడ్డకి ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ సింధియా సిస్టర్.